Hi everyone. So today we will start the Unit 3 assignment method. So this is a mathematical formulation of Hungarian assignment method. So here we will discuss about minimum cost of or optimal solution of salesmen and transportation problems. So like N machines, M jobs. So N machines, N jobs, and office work allocated to managers, and the buses allocated to some routes also. So ఇక్కడ different types of problems మనకి assignment problem లో, for example we have four buses assigned to different locations. అంటే మనం కొన్ని ఉన్నటువంటి వస్తువుల్ని కొన్ని ఏరియాస్కి లేదంటే కొన్ని జాబ్స్ని కొన్ని మెషిన్స్కి ఐడియల్ టైం లేకుండా అసైన్ చేస్తుండాలంట. ఇక్కడ మనం మినిమం కాస్ట్ చేయొచ్చు, లేదంటే ఆప్టిమల్ సొల్యూషన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ బేసికల్గా ఫస్ట్ మీకు సేమ్ ట్రాన్స్పోర్టేషన్ టైప్లోనే సెల్స్ ఉంటాయండి. సో నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. మెయిన్ థింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండాలి కంపల్సరీ కూడా అనమాట. ఇన్ కేస్ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ లేకపోతే, సో ఇంక్లూడ్ వన్ డమ్మీ యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎం నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇక్కడ M ఈక్వల్ ఎన్ ఉండాలి బేసికల్ ఎప్పుడు కూడా ఉంటుంది. సో మనం సర్వీస్ చేసినప్పుడు ఏంటంటే బేసికల్గా రో ఆపరేషన్స్ అండ్ కాలమ్ ఆపరేషన్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ వి డిటర్మైన్ ది మినిమం సొల్యూషన్. ఓకే, మినిమం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అంటే మినిమం అసైన్ కాస్ట్. సో ఇట్లా చేసినప్పుడు మినిమం అనే ఓడెన్లో వస్తే కాక మినిమైజేషన్ ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. సో ఆ మినిమైజేషన్ ప్రాబ్లంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక రో తీసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోలో ఉన్న మినిమం వాల్యూ తీసుకుని సో రిమైనింగ్ వాల్యూస్ నుంచి ఆ మినిమం వాల్యూని సపరేట్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రోలో 5 కాలమ్స్ ఉన్నాయి. సో వాటిలో ఒక 2 అనే వాల్యూ మినిమంలో ఉంది. సో మినిమంలో ఏం చేస్తామంటే ఆ 2ని రిమైనింగ్ అన్ని వాల్యూస్ నుంచి డిలీట్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ ద రో ఆపరేషన్. అట్లాగే కాలమ్ ఆపరేషన్ సెకండ్ స్టెప్. సో కాలమ్ ఆపరేషన్లో ఏం చేస్తామంటే కాలంలోంచి మీరు రో ఆపరేషన్ చేసిన తర్వాతనే కాలమ్ ఆపరేషన్ చేయాలండి. రో ఆపరేషన్లో మినిమం అయిపోతుంది ఆల్మోస్ట్, అయినా సరే మళ్ళీ కాలమ్ ఆపరేషన్ చేస్తుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ 0 ఉన్న మినిమం వాల్యూ, సో సేమ్ అది అట్లాగే ఉండిపోతుంది, యాజ్టీస్గానే ఉంటుంది. సో అట్లా మనం కాలమ్ ఆపరేషన్ చేస్తాం. మినిమం వాల్యూని తీసుకుని ఆ రిమైనింగ్ వాల్యూస్ నుంచి అన్నీ కూడా ఆ మినిమం వాల్యూ డిలీట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మినిమం వాల్యూ ఏమవుతుందంటే 0 అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇట్లా మీకు ఏంటంటే ఒక్కొక్క రోని ఒక్కొక్క కాలమ్కి సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ జీరోస్ మనం అసైన్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు మీకు ఒక రోలో 2 జీరోస్ ఉన్నాయి, అదే కరెస్పాండింగ్ కాలంలో అయితే ఒక 3 జీరోస్ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక జీరోని ఏదైతే ఉందో ఫస్ట్ స్టార్టింగ్ని, సో ఆ జీరోని అసైన్ చేసి ఆ మొత్తం కాలమ్ని ఎలిమినేట్ చేస్తూ ఉంటాం. అంటే ఎలిమినేట్ చేసి అసైన్ చేస్తూ ఉంటాం మనం. ఎలిమినేషన్ అంటే ఇప్పుడు మన టేబుల్లో ఉన్న అన్ని వాల్యూస్ రిపీట్ అవుతూ ఉంటాయి అలాగా. సో డిలీట్ చేయమండి, అక్కడ అసైన్ చేస్తూ ఉంటాం. అంటే అది టోటల్గా క్రాచ్ చేస్తూ ఉంటాం. సో అలా క్రాచ్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని అసైన్ అవుతాయి, కొన్ని వాల్యూస్ అసైన్ కావాలన్నమాట. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినప్పుడు ఏంటంటే సో అసైన్ అయిన వాల్యూస్లోకి మళ్ళీ మినిమం వాల్యూ తీసుకుని, అసైన్ కాని వాల్యూలోకి మినిమం వాల్యూ తీసుకుని ఆ మినిమం వాల్యూ నుంచి రిమైనింగ్ అసైన్ కాని వాల్యూస్కి మళ్ళీ సపరేట్ చేస్తూ ఉంటాం. థర్డ్ స్టెప్లో ఉంటాయి. సో ఇలా రిపీట్ చేస్తూ ఉంటాం. సో ఫైనల్లీ సో ఈచ్ అండ్ ఎవ్రీ రోకి ఒక అసైన్ సెల్ అనేది కంపల్సరీ ఉండాలనుకుంటున్నాను. సో మీకు టోటల్గా 5 రోస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 కాలమ్స్ ఉన్నాయి అంటే మీకు కంపల్సరీ 5 వాల్యూస్ అనేది అసైన్ వాల్యూస్ కావాలి ఫైనల్గా అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్. అప్పుడు ఆ ఎస్ఐన్ వాల్యూస్ ఏ సెల్ అయితే ఎస్ఐన్ తీసుకొచ్చి మీకు ఇచ్చిన ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి ఆ కరెస్పాండింగ్ సెల్ వాల్యూ తీసుకొస్తుందో బయటికి. సో ప్రాబ్లం చేస్తే మీకు ఆ స్టెప్స్ని క్లియర్గా వస్తుందని అనుకుంటుంది. సో ఇది మినిమైజ్ ప్రాబ్లం అవుతుంది. మరి మ్యాక్సిమైజ్ అయితే, సో మ్యాక్సిమైజ్ అయితే టోటల్గా నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ టోటల్ 5 అంటే 5 × 5 25 అంటే టోటల్ సెల్స్. ఆ 25లో మ్యాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో తీసుకుని సో టోటల్ 25 వాల్యూస్తో కూడా ఆ మ్యాక్సిమం బయట తీసేస్తూ ఉంటాం. సో అట్లాగా మనం మ్యాక్సిమైజ్ ప్రాబ్లమ్ని మినిమైజ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మినిమైజ్ చేసిన తర్వాత మనం సేమ్ మనం ఇంతకుముందు ఏదైతే మినిమైజ్ ప్రాబ్లం చేస్తున్నామో అదే స్టెప్ ఫాలో అవుతుంటాం. సో ఇది ఆల్సో మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం. సో ఏంటంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్కి నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్గా ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. సో తర్వాత మనం అది మినిమైజేషన్ మ్యాక్సిమైజేషన్ అనేది మీరు ప్రాబ్లంలో డిటర్మినేషన్ అని ఇస్తే పడుతుందని డిటర్మైన్ ది సో మినిమం ఆప్టిమల్ కాస్ట్. అలా ఆప్టిమల్ కాస్ట్ అని ఇచ్చారంటే ఆటోమేటిక్గా మీరు మ్యాక్సిమైజేషన్ ఉన్న కండిషన్ ఇప్పుడు కూడా ఉంటుంది. సో డిటర్మైన్ ద మినిమం కాస్ట్ అన్నప్పుడు మాత్రమే సో మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం అండి. సో ఆ వాల్యూకి. సో ఫర్ ఎగ్జాంపుల్
we can solve one problem. So we discussed about one problem. Here 5 jobs. Five jobs. J1, J2, so here machines, 5 machines. So here values 11, 17, 8, 16, 25, 9, 7, 12, 6 and 15. Next 13, 16, 15, 12 and 16. 21, 20, 17, 28, 26, 14, 10, 12, 13 and 15. So here 5 jobs allocated to 5 machines. Okay. So determine the total cost of processing of all the jobs is minimized. ఎప్పుడైతే మీ క్వశ్చన్ వాడు మినిమైజ్ అన్నాడో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే రో ఆపరేషన్ చేయాలి, నెక్స్ట్ కాలమ్ ఆపరేషన్ చేస్తాం. క్వశ్చన్లో మీకు మినిమైజ్ ఉంది కాబట్టి సో డిటర్మైన్ ది ఇక్కడే రాసిన కింద నేను సో డిటర్మైన్ ది టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రాసెసింగ్ all the jobs is minimized. Okay, minimized ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా చేస్తామంటే ఇది ఆల్సో ది గివెన్ ప్రాబ్లమ్ కన్సిడర్డ్ యాజ్ మినిమైజేషన్ ప్రాబ్లమ్. ఓకే, సో మినిమైజేషన్ ప్రాబ్లమ్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ఫస్ట్ స్టెప్ రో ఆపరేషన్. నేను స్టెప్ అని రాస్తాను ఇక్కడ. ఫస్ట్ వన్ రో ఆపరేషన్. So row operation lo what is the minimum value? 11, 17, 8 to 16, 25 ఉంది ఇక్కడ. 11, 17, 8 to 16, 25. సో వీటిలో ఏంటంటే ఫస్ట్ 8 ఈజ్ ఏ మినిమం వాల్యూ. సో మళ్ళీ మీరు ఏం చేస్తారంటే టేబుల్ యాజ్ టీవీ నీట్గా పెంచుకుంటే టేబుల్ వేసేది ఫస్ట్. J1, J2, J3, J4, J5. J1, J2, J3, J4, J5, M1, M2, M3, M4 and M5. So table. So now here 8 is a minimum value. ఏమవుతుంది? 8 చేస్తే 0 అవుతుంది. 8 ఎంత కదండి? 11 మైనస్ 8 ఎంత? 3. 17 మైనస్ 8 17 మైనస్ 8 9. 8 మైనస్ 8 0. 16 మైనస్ 8 8. 25 మైనస్ 8 17. సో దిస్ ఆల్సో రో ఆపరేషన్. అంటే మీకు రోలో ఉన్నటువంటి వాల్యూస్లో మినిమం వాల్యూ తీసుకురాము, ఆ మినిమం వాల్యూని రిమైనింగ్ వాల్యూస్ని తీసుకెళ్ళి పెట్టామన్నమాట, సబ్ట్రాక్ట్ చేయాలి. 11 మైనస్ 8 3, 17 మైనస్ 8 9, 8 మైనస్ 8 0, 16 మైనస్ 8 8, 25 మైనస్ 8 17. ఓకే, దిస్ ఆల్సో రో ఆపరేషన్.
సో మీరు ఎప్పుడు కూడా కాలం ఆపరేషన్ చేయకూడదంటే ఫస్ట్ రో ఆపరేషన్, రో అండ్ కాలం అంటాం, అందుకని మనకి కాలం అండ్ రో అని ఎప్పుడు కూడా. సో రో ఆపరేషన్ అయిన తర్వాత నెక్స్ట్ కాలం ఆపరేషన్ వెళ్తాం. సో నెక్స్ట్ అలాగే సెకండ్ రో ద మినిమం వాల్యూ ఇస్ 6, అంటే J4 6 కాబట్టి ఇది 0 అనుకున్నాం, ఎందుకంటే 6 మినిమం వాల్యూ. 9 - 6 ఎంత 3, 7 - 6 ఎంత 1, 12 - 6 6, 6 - 6 0, 15 - 6 9. Next third machine, the minimum value is 12. Okay, so 12, 13 - 12 1, 4, 3 0. This is 4. Okay, fourth machine 21 20 17 28 26 లో minimum value is 17. ఇప్పుడు 17 తీస్తే 4 20 అయితే 17 కాబట్టి 3 0, ఇది తీస్తే 8 3 11, ఇక్కడ తీస్తే 6 3 9 9. Next third fourth fifth machine, the minimum value is 10. Okay, 14 - 10 4 0 2, ఇక్కడ తీస్తే 3 అయితే 5. సో దిస్ ఇస్ ద రో ఆపరేషన్. నెక్స్ట్ ఇప్పుడు మన దీనికి కంటిన్యూషన్ ఉంది, థర్డ్ స్టెప్, సారీ సెకండ్ స్టెప్. సో సెకండ్ స్టెప్ కాబట్టి దీనికే మళ్ళీ మనం కాలం ఆపరేషన్ చేయాలండి, దీనికి కాదు దీనికే చేయాలండి. ఎక్కడ దీంట్లో మనకి అక్కడికి సెకండ్ స్టెప్ కాలం ఆపరేషన్. ఓకే, సో అగైన్ డ్రా ది సేమ్ టేబుల్ J1 J2 J3 J4 and J5. First machine, second machine, third machine, fourth machine and fifth machine. Okay, దీనికి కూడా M1 M2 M3 M4 and M5. సో ఇప్పుడు కాలం ఆపరేషన్ ఫస్ట్ కాలం J1 కాలం 3 3 1 4 4. సో what is the minimum value? 1 is the minimum value. So 3 - 1 and then 2, 3 - 1 2, 1 - 1 0, 4 - 1 3, 4 - 1 3. So this is also first column. Like a second column చూడండి 9 1 4 3 0. ఓకే, వీటిలో మినిమం వాల్యూ 0. సో సేమ్ వచ్చేస్తాం యాజ్ దిగిన ఉంటుంది. 9 - 0 1 - 0 4 - 0 3 - 0 0 - 0. నెక్స్ట్ అలాగే థర్డ్ కాలం 0 is మినిమం, ఫోర్త్ కాలం 0 is మినిమం. ఓకే, అవన్నీ మీకు యాజ్ వచ్చేస్తాను అలాగే 0 6 3 0 2 8 0 0 11 3. నెక్స్ట్ ఫిఫ్త్ కాలం 4 is a minimum value. Okay, 70 - 4 13, 9 - 4 5, 4 - 4 0, 9 - 4 5 - 4 1. So this also column operation. ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్ అసైన్ చేయాలండి. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఇది టేబుల్ని మళ్ళీ వేసుకొచ్చి దాన్ని మనం అసైన్ చేయాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ అసైన్ ఇంటర్ చేస్తానండి ఎప్పుడు అని. సో థర్డ్ స్టెప్ ఏమవుతుంది, అసైన్ చేసినప్పుడు చూడండి బేసికల్గా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఒక 0 ఉంది, దీన్ని నేను అసైన్ చేస్తున్నాను ఫస్ట్ లాగా, ఇది అసైన్. సో అసైన్ అయిన తర్వాత ఇక్కడ మనం కాలమ్ని కానీ రోని కానీ స్ట్రైక్ చేయాలి. ఇక్కడ మనం స్ట్రైక్ చేసినప్పుడు రిమైనింగ్ జీరోస్ అంటే మోర్ జీరోస్ ఆక్యుపై అవ్వాలి, లేదా మోర్ జీరోస్ అసైన్ అవ్వాలి. ఇప్పుడు ఇలా ఫర్ ఎగ్జాంపుల్ కాలంలోనే ఎగ్జాక్ట్గా స్ట్రైక్ చేస్తే ఏమవుతుందండి, ఆ 0 ఒకటే పోతుందండి. అదే ఇచ్చేసాను ఇట్లాగా ఇక్కడ 2 zeros పోతాయి. సో కాబట్టి నేను ఇట్లా స్ట్రైక్ చేస్తాను దీన్ని. ఇలా చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ సెకండ్కి వచ్చిన ఇక్కడికి ఇది చేస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేస్తాం, నెక్స్ట్ ఇది రో చేస్తున్నామా కాలం చేస్తున్నామా?
జనరల్గా ఏంటంటే బేసికల్గా ఎప్పుడు కూడా మనం కాలమే చేసుకున్నాం ఎప్పుడు కూడా, కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ ఆక్యుపై అవుతున్నాయి, నెంబర్ ఆఫ్ జీరోస్ స్ట్రైక్ అవుతాయి అనుకుంటే మాత్రం చేస్తాను అనుకుంటుంది. సో దీనికి ఏం చేస్తానంటే నేను కౌంట్ చేసుకున్నాను. ఓకే, సో నెక్స్ట్ జీరో ఓకే, M1లో 0 ఉంది, M4లో 0 ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని చేస్తామో దీన్ని చేస్తాం మన ఇష్టం. అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టెప్స్కి వెళ్ళి కానీ ఏం చేస్తామంటే ఏదో ఒకటి మనకి అసైన్ అవ్వాలి కంపల్సరీ అని. అంటే ఇక్కడ ఇది చేసినా ఓకే, ఇది చేసినా ఓకే అనుకోండి. సో ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి, ఇది చేసాం అనుకోండి ఇది తీసుకుంటే పోతుంది గ్యారంటీగా అనమాట. ఇది చేసాం అనుకోండి ఎలాగో పోతుంది ఆటోమేటిక్గా. సో మనకి టాప్ ఉంది కాబట్టి సో టాప్ చేయొచ్చు. ఇది చేస్తున్నాను, కాలం తీసుకున్నాను, అసైన్ చేస్తున్న కాలంని. సో నెక్స్ట్ ఎలాగ ఒక వాల్యూ ఉంది ఇక్కడ. ఎప్పుడు కూడా మీకు చూడండి ఎస్ఐన్ వేసినప్పుడు ఎస్ఐన్ అనేది ఒక రో అయితే ఒకటే ఉండాలి ఎస్ఐన్ వాల్యూ. టూ వాల్యూస్ రో ఎప్పుడు అసైన్ చేయబడుతుంది, కాలంలో కానీ రోలో కానీ. దట్ ఈస్ ద మెయిన్ కండిషన్. సో ఇది ఈజ్ ఆల్సో సేమ్, దీన్ని కూడా అసైన్ చేస్తున్నాం. ఇక్కడ మనకి జీరోస్ లేవు, ఆల్రెడీ ఎస్ఐన్ అయిపోయింది, ఆల్రెడీ స్ట్రైక్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏం లేదు మనకు ఆప్షన్. సో నెక్స్ట్ గో ఫర్. ఇప్పుడు చూడండి ఈ ఫస్ట్ కాలంలో ఉంటుంది, సెకండ్ కాలం అయింది, థర్డ్ కాలం అయింది, ఫోర్త్ కాలం అయింది, ఫిఫ్త్ అవ్వాలి. రోల్ ఎక్కేస్తే ఫస్ట్ రో అయింది, సెకండ్ రో అసైన్ అయింది, థర్డ్ రో అసైన్ అయింది, ఇక్కడ ఫోర్త్ రో అసైన్ కాదు, ఫిఫ్త్ రో అసైన్ అయింది. మనకి ఒక రో అండ్ కాలం అసైన్ కాదు కాబట్టి నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ స్టెప్. సపోజ్ ఇదే ప్లేస్ ఏమవుతుందంటే యాజ్ ఈస్గా అన్ని రోస్ అంటే ఒక్కో రోలో ఒక్కోటి ఒక కాలంలో ఒకటి అసైన్ అయిపోయింది అనుకోండి. సో మనం డైరెక్ట్గా సొల్యూషన్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది నాట్ పాసిబుల్ అండ్ గో ఫర్ నెక్స్ట్ స్టెప్. ఈ 3 కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఫోర్త్ స్టెప్. J1, J2, J3, J4 and J5. M1, M2, M3, M4 and M5. M1, M2, M3, M4 and M5. J1, J2, J3, J4 and J5. సో నెక్స్ట్ ఏం చేయబడింది, ఆల్రెడీ ఎస్ఎల్ అయిపోయింది. ఓకే, some values are assigned, some values are crossed, some values are unassigned. The unassigned value nunchi now we will take one minimum value. Okay, we will take minimum value from unknown assigned value. The assigned కాని value. ఇప్పుడు 2 2 3 3 13 15 5 1 ఇవి unassigned cells ఉంటాయి. unassigned cells నుంచి మినిమం వాల్యూ ఎంత 1. సో దీస్ ఆల్సో మినిమం వాల్యూ. రాస్తాను పెన్సిల్ అనమాట మినిమం వాల్యూ. సో నౌ minimum value subtract from unassigned cell and add to intersection of assigned values. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇట్లా క్రాస్ అయింది కదా, ఇది ఆల్సో ఫోర్ వాల్యూ. ఇది క్రాస్ ఇంటర్సెక్షన్ కాబట్టి ఇక్కడ మనకి 4కి ఈ మినిమం వాల్యూ యాడ్ చేస్తాం ఇక్కడ మనకి. ఇలా ఇంటర్సెక్షన్ పాయింట్ యాడ్ చేయాలి. ఇట్లా ఖాళీగా ఉన్న ఇట్లా మాత్రం అన్అసైన్డ్ సెల్స్ మాత్రం సపరేట్ చేస్తామండి. దీనికి యాడ్ చేయాలి, దీనికి సపరేట్ చేయాలి. మరి అసైన్గా వస్తాయి 9 1 3 ఇవి ఉన్నాయి కదండి, ఇవి సేమ్ అసైన్డ్ వాల్యూ కానీ క్రాస్డ్ వాల్యూ కానీ అన్నీ కూడా సేమ్ అయ్యే వచ్చేస్తాయి వాల్యూస్ మనకి. ఇప్పుడు నా 1 ఇప్పుడు చూడండి 2 2 - 1 1 2 - 1 1 3 - 1 ఇదేమవుతుంది ఇక్కడ, ఇది 0 కదా, ఎందుకంటే ఆల్రెడీ అసైన్ అయిపోయింది కాబట్టి. సో ఇది 2 3 - 1 2. దిస్ ఇస్ ద మెయిన్ స్టెప్ అండి. రో ఆపరేషన్ ఓకే, కాలం ఆపరేషన్ ఓకే. సో మీకు రెగ్యులర్గా ఫోర్త్ స్టెప్ మాత్రం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ దిస్ ఇస్ ఆల్సో అసైన్డ్ కాలం, దట్ ఈస్ నో ఇష్యూ. ఓకే, 9 1 దిస్ ఇస్ ద ఇంటర్సెక్షన్ కాబట్టి ఏమవుతుంది, దీనికి యాడ్ చేస్తాను మనం. నేను M3కి యాడ్ చేశాను చూడండి వాల్యూ. 4 + 1 5 అయిందండి. నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది, ఒక సింగిల్ వాల్యూ కాబట్టి అది సేమ్ అదే వస్తుంది. అలాగే 0. నెక్స్ట్ మళ్ళీ 0 6 చూడండి మళ్ళీ 3 ఇంటర్సెక్షన్ కాబట్టి ఇది 4 అవుతుంది. 0 2. నెక్స్ట్ 8 0
ఇంటర్సెక్షన్ వాల్యూ, దిస్ ఇస్ ద ఇంటర్సెక్షన్ వాల్యూ. ఓకే, ఇలా క్రాస్గా అయిందండి, ఇలా హారిజాంటల్గా అయింది, వర్టికల్గా అయింది అని ఉంటుంది. సో నెక్స్ట్ 11 లాగా ఉంటుంది. సో 3 ఇక్కడ వస్తే 12, ఎందుకంటే ఇది అన్అసైన్డ్ కాబట్టి 12. దిస్ ఇస్ ఆల్సో 4, 0, 4 మినిమం వాల్యూ కాబట్టి 0 వస్తుంది. సో దిస్ ఈస్ ద 4th స్టెప్. సో నెక్స్ట్ మళ్ళా సేమ్ 3rd స్టెప్ అన్నమాట. మళ్ళీ ఇది అయిన తర్వాత మళ్ళీ సేమ్ అలిగేషన్ రావాలి. అప్పుడు ఏం చేస్తాం మళ్ళీ, ఇప్పుడు ఇది 4th అయింది కదండి, నెక్స్ట్ 5th స్టెప్ అసైన్. ఇక్కడ 4th and 5th ఎందుకు కలిపే ఉంటాయి. నేను మళ్ళీ దీన్ని అసైన్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ అసైన్ చేసిన తర్వాత ఇప్పుడు రో తీయాలా, కాలం తీయాలా. నేను ఏం చేస్తాను, మళ్ళీ ఇక్కడ 0 ఉంది కాబట్టి ఏం చేస్తానంటే మళ్ళీ రో తీసుకున్నాను బయట. నెక్స్ట్ సెకండ్ కాలంలో ఇక్కడ అసైన్ అయింది, దీన్ని తీసేపోయి మొత్తం టోటల్ కాలం అసైన్ చేస్తున్నాను. నెక్స్ట్ 3rd వన్ మళ్ళీ సేమ్, ఈ 2 ఉన్నాయి మళ్ళీ. ఇప్పుడు సపోజ్ ఇది తీస్తే ఇది పోతుంది. ఇక్కడ చూడండి 0, 0. సపోజ్ నేను మళ్ళీ దీన్ని తీసుకున్నాను. ఇక్కడ 3rd, నెక్స్ట్ 4th అయింది, మళ్ళీ తీసుకున్నాను. ఇక్కడ మళ్ళీ 5th ఉందో అలాగే మనకి ఇక్కడ చూడండి. ఈ నెంబర్ని మనం అసైన్ చేయడం వల్ల ఏమైందంటే ఇది పోయింది ఇక్కడ టోటల్గా. అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనం దీన్ని అసైన్ చేసే కన్నా దీన్ని తీసేవచ్చు. ఓకే, మన సెకండ్ కాలం చేసే కన్నా క్యాష్ వేస్తే దీన్ని చేయొచ్చు అనుకుంటుంది. ఇది చేస్తే అవుతుంది 0 పోతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి మళ్ళీ ఫస్ట్ కాలం ఓకే, సెకండ్ కాలం ఓకే, 3rd కాలం ఓకే, 4th కాలం ఓకే, మళ్ళీ 5th కాలం లేదు. 5th కాలంలో ఏ సెల్ కూడా అసైన్ అవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ స్టెప్ కంపల్సరీ. ఇక్కడ ఏమైంది చూడండి, మళ్ళీ M1 ఇక్కడ సెకండ్ రో అసైన్ అయింది, 3rd రో అయింది, మళ్ళీ 4th కాల, ఇక్కడ మళ్ళీ 5th కాల, సారీ 5th అయింది అనమాట. మళ్ళీ సేమ్ 4th అంటే ఇక్కడ 5th కాలము 4th లో మిగిలిపోయినా. సో నెక్స్ట్ అగైన్ గో ఫర్ నెక్స్ట్ స్టెప్. సో బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ స్టెప్, we will discuss about minimum value. సో minimum of unallocated cell. ఓకే, ఏదో చెప్పండి. ఇక్కడ unassigned cell 1, 1, 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, 1 ఉంది, 9 ఉంది, 12 ఉంది, 4 ఉంది, 4 ఉంది. ఓకే, సో నెక్స్ట్ గో ఫర్ ఇది 6th స్టెప్ అండి. J1, J2, J3, J4 and J5. M1, M2, M3, M4, M5. M1, M2, M3, M3, M4. Okay. So the minimum value is 1. Then you have to note the minimum value కాబట్టి దీని చూసి మనం minimum value. ఇది 1 ఇది 1 ఇది 1 కాబట్టి ఏదైనా ఓకే. So this is also minimum value. ఇక్కడ రాద్దాం minimum value. So minimum value. So 1 minus 1 0. ఇక్కడ చూడండి 1 minus 1 0, ఇది కూడా 0 అవుతుంది ఇక్కడ. అలాగే M3కి 0 ఉండాలి మనకి. 2 1 minus 2 1. సో అది ఆల్రెడీ అసైన్ కాబట్టి 2 గా వస్తుంది వాల్యూ ఇక్కడ. ఇక్కడ చూస్తే 9 minus 1 8, 1 minus 1 0. ఇది ఆల్సో 5 కాబట్టి ఆల్రెడీ అసైన్ కాబట్టి సేమ్ అదే వస్తుంది వాల్యూ 5. ఇక్కడ చూస్తే 3 minus 1 2, ఇది సేమ్ అలా 0. ఇక్కడ చూడండి 0 6 4 ఇస్ ఇంటర్సెక్షన్ కాబట్టి 1 5 అవుతుంది అంత. ఇక్కడ చూస్తే 0 ఇంటర్సెక్షన్ పాయింట్ కాబట్టి ఇక్కడ 3 వస్తుంది మళ్ళీ 2 + 1 3. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 8 to 0 ఇంటర్సెక్షన్ కాబట్టి 8 to 0 1 + 1 2 ఇంటర్సెక్షన్ పాయింట్ ఇది ఆల్సో 11.
11 is same, intersection point మనకి కాబట్టి ఇది ఏమొస్తుంది 4. ఓకే, అగైన్ 11 3 0 3 0. ఓకే, సో దిస్ ఈస్ ద 6th స్టెప్. నెక్స్ట్ గో ఫర్ 7th స్టెప్. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి నోట్లకి. మనం ఎన్ని చేసినా కూడా ఒక రోలో ఒకటే అసైన్ చేయాలి, ఒక కాలం ఒకటే అసైన్ ఉండాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ వెళ్ళానండి, ఫస్ట్ ఎలికేట్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే ఏమొస్తుంది? రోలో M1 రోలో 1 0 అసైన్ చేస్తే ఇంకో 0 క్యాన్సిల్ అవుతుంది ఆటోమేటిక్గా అండి. ఇలా స్లైడ్ చేసేది నేను, కానీ నిలువ చేస్తే ఏమొస్తుంది? 2 zeros అవుతాయి. సో కాబట్టి ఇక్కడ నేను నిలువ చేసేస్తాను. నెక్స్ట్ సెకండ్ వన్. ఇప్పుడు సెకండ్లో సెకండ్ తీసుకోవాలా, ఫోర్త్ తీసుకోవాలా? ఓకే, ఒకవేళ సపోజ్ ఇక్కడ తీసుకుంటే నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది అంటే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలా, ప్రాబ్లం లెంతీ చేయాలా, లేదంటే ఇంకా సింపుల్గా చేసుకోవాలి, ఇక్కడ డిసైడ్ అవ్వండి మెయిన్. ఇక్కడ చూడండి, ఈ సపోజ్ ఇది చేసాం అనుకోండి, ఇది క్యాన్సిల్ చేస్తాం, ఇది క్యాన్సిల్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడికి మనకి ఈ రోలో ఒకటే అయిపోతుంది. ఆల్రెడీ మనకి M2 సెకండ్ రోలో ఒకటి అసైన్ అయిపోతే ఏమొస్తుందండి? ఇంకోటి అసైన్ పాసిబిలిటీ కాదు. ఓకే, ఇది చేస్తే ప్రాబ్లం ఏంటంటే ఇది పోతుంది ఆటోమేటిక్గా. సెకండ్ రో అనేది ఆక్యుపై అయిపోతుంది, అసైన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సెకండ్ రో అసైన్ అయిపోతే అది మీరు ఫోర్త్ కాలంలో చూడండి, ఒక్క జీరోనే ఉంది. 8 0 2 11 4 ఉంది, అంటే మనకి పాసిబిలిటీ కాదు. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇది తీసుకుని ఇక్కడ తీసుకున్నాను అనుకుంటున్నాను ఇక్కడ. అంటే నెక్స్ట్ స్టెప్ వెళ్ళకుండా ఇంకా ఇక్కడతో క్లోజ్ చేయాలని చెప్పాను ఇక్కడ. సో ఇప్పుడు ఓకే, నెక్స్ట్ థర్డ్ అవుతుందా? ఇది పాసిబిలిటీ. ఎందుకని ఆల్రెడీ ఇక్కడ అయిపోయిందండి. ఫస్ట్ రో ఆల్రెడీ అసైన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ అసైన్ చెప్పే పాసిబిలిటీ కాదు మనకి. సో ఇక్కడ చేస్తాం. ఇక్కడ చేసి ఏం చేస్తానంటే నిలువ తీసుకుంటాం. అలాగే నెక్స్ట్ దానికి ఇక్కడ చేస్తాం. సో ఇక్కడ చేసి ఏం చేస్తున్నాను? మళ్ళీ సేమ్ వర్టికల్ చేస్తున్నాను. నెక్స్ట్ దాంట్లో ఇక్కడ చేస్తున్నాను. సో దీన్ని మళ్ళీ మొత్తం టోటల్గా అన్ని అసైన్ అయిపోయి ఉండాలి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఓకే, సెకండ్ రో ఓకే, థర్డ్ రో ఓకే, ఫోర్త్ రో ఓకే, ఫిఫ్త్ రో ఓకే. నెక్స్ట్ కాలం, ఫస్ట్ కాలం ఓకే, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం అండ్ ఫిఫ్త్ కాలం. సో ఇక్కడ అన్ని ఆల్ కాలమ్స్ ఆల్ రోస్ ఆర్ అసైన్డ్. సో నెక్స్ట్ ఫర్ సొల్యూషన్, నెక్స్ట్ గో ఫర్ సొల్యూషన్. సో సొల్యూషన్లో మీ ఇష్టం, ఇక్కడ టేబుల్ వేసి చేస్తానంటే హ్యాపీ, లేదు టేబుల్ లేకుండా సింపుల్గా వేసేస్తే సరిపోతుందన్నమాట. అంటే ఇక్కడ అసైన్డ్ వాల్యూ ఓకే, అసైన్డ్ వాల్యూ ఇది చూడండి, J1 జాబ్, ఇది J1 జాబ్, ఇది M1 మెషిన్. ఇది ఇక్కడ లాస్ట్ ఏం చేస్తానంటే లాస్ట్ టేబుల్ రాసుకుంటాం, జాబ్ మెషిన్ కాస్ట్. చూడండి, ఫస్ట్ J1 M1 ఉంది, J1 M1. ఇక్కడ మనకి J1 M1కి ఎలకేట్ సెల్ ఆల్రెడీ అసైన్ కాబట్టి ఎలకేట్ వాల్యూ ఫస్ట్ ఎలకేట్ వాల్యూ 11. ఇక్కడ మీకు 11 ఎలకేట్ అయ్యింది. అలాగే నెక్స్ట్ సెకండ్ దాంట్లో M2 J4, J4కి M2కి ఉందండి, J4 M2. ఎక్కడండి? J4 M2 వాల్యూ 6 వస్తుంది కదా టోటల్గా 6. సో నెక్స్ట్ థర్డ్ రోలో J5 M3, J5 M3, J5 M3 వాల్యూ is 16 వాల్యూ. నెక్స్ట్ M4 J3, J3 M4, M4 J3 17 వాల్యూ. నెక్స్ట్ M5 J2, J2 M5, M5 J2 10. ఓకే,
So now 11 plus 6 17, 17 plus 60 33, 33 plus 17 40 50, 50 plus 10 total 60 వస్తుంది. So this is also minimum cost. Determine the total cost of processing all jobs is minimum అన్నాడు. So total cost is 60. So this is the solution. ఇది ఓన్లీ మనకి ఇక్కడ ఫస్ట్ బేసిక్గా నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయింది కాబట్టి ఉంది. సో లేకపోతే ప్రాబ్లం ఏంటి, ఇక్కడ మనం ఏం చేస్తాం, డమ్మీ యాక్టివిటీ పెట్టుకుంటాం. అంటే ఒక రో యాడ్ చేస్తాం కదా, 0 0 0 0 రో తక్కువ రో, కాలం తక్కువ కాలం యాడ్ చేస్తుంటాం. ది ఆల్సో మినిమైజేషన్ ప్రాబ్లం బై యూజింగ్ హంగేరియన్ అసైన్మెంట్ మెథడ్. సో నెంబర్ ఆఫ్ జాబ్స్ అంటే నెంబర్ ఆఫ్ మెషిన్స్. ఓకే, థ్యాంక్ యూ.